Hello everyone, welcome to our spoken English class. Today we are going to learn future perfect questioning sentences in a very simple way. Let's start. What is future perfect questioning? What is future perfect questioning? ఒక పని భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి పూర్తయిందా అని అడిగేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాము. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తాము? ఒక పని భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి పూర్తవుతుందా లేదా పూర్తయి ఉంటుందా అని అడిగేటప్పుడు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది ఉపయోగిస్తాము. అంటే భవిష్యత్తులో ఒక పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుందా అని అడగడం కోసం ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ కి. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ కి నీకు స్ట్రక్చర్ తెలియాలంటే ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ రాద్దాము, అలానే క్వశ్చనింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్ రాద్దాం. అప్పుడు మీకు ఈజీగా కంపారిజన్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ క్వశ్చనింగ్. దేనికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ సంబంధించింది అనమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ సంబంధించిన పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎక్కడ రాద్దాం, క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఎక్కడ రాద్దాం. ఆ పాజిటివ్ సెంటెన్స్ చెప్పండి. సబ్జెక్ట్ విల్ హ్యావ్ verb 3 ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ will have verb 3 ఆబ్జెక్ట్. క్వశ్చనింగ్ ఏమవుతుంది? విల్ అనేది ఫ్రంట్ కి వస్తుంది. విల్ సబ్జెక్ట్ హ్యావ్ verb 3 వచ్చి చివరిలో ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీ. క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఒకసారి చూడండి, మనం దేనికోసం చెప్పుకున్నాం? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కోసం చెప్పుకున్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో క్వశ్చనింగ్ కోసం చెప్పుకున్నాం. క్వశ్చనింగ్ కంటే ముందు పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ రాసాం. సబ్జెక్ట్ విల్ హ్యావ్ verb 3 ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ విల్ హ్యావ్ verb 3 ఆబ్జెక్ట్. సో క్వశ్చనింగ్ వచ్చేసరికి ఏముంది? ఆ విల్ అనేది ఫ్రంట్ కి వస్తుంది. విల్ సబ్జెక్ట్ హ్యావ్ verb 3 ఆబ్జెక్ట్. విల్ సబ్జెక్ట్ హ్యావ్ verb 3 ఆబ్జెక్ట్. చివరిలో క్వశ్చన్ మార్క్. సో దీనికి తేడా ఏంటి? ఇక్కడ విల్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత ఉంటే ఇక్కడ విల్ అనేది ఫ్రంట్ కి వచ్చేస్తుంది అన్నిటికంటే ముందు. విల్ సబ్జెక్ట్ హ్యావ్ verb 3 ఆబ్జెక్ట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ కి ఎగ్జాంపుల్ రాద్దాం. ఒకటి, ఆమె రేపు ఉదయం చేరుకుంటుంది. ఆమె రేపు ఉదయానికి చేరుకుంటుంది. ఫ్యూచర్ లో సక్సెస్ఫుల్ గా పని కంప్లీట్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి. క్వశ్చనింగ్ కి ఎలా అడుగుతాం? ఆమె రేపు ఉదయం చేరుకుంటుంది అన్నదానికి ఆమె రేపు ఉదయానికి చేరుకుంటుందా? ఆమె రేపు ఉదయానికి చేరుకుంటుందా? ఆమె రేపు ఉదయానికి చేరుకుంటుంది. ఆమె రేపు ఉదయానికి చేరుకుంటుంది. ఆమె రేపు ఉదయానికి చేరుకుంటుందా? దీని ఇంగ్లీష్ లో చెప్పండి. ఆమె రేపు ఉదయానికి చేరుకుంటుంది. ఆమె అంటే షీ రేపు ఉదయానికి కాబట్టి భవిష్యత్తులో సక్సెస్ఫుల్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్. షీ విల్ హ్యావ్ రీచ్డ్. షీ విల్ హ్యావ్ రీచ్డ్. She will have reached tomorrow. She will have reached tomorrow morning. She will have reached tomorrow morning. She will have reached. షీ విల్ హ్యావ్ రీచ్ టుమారో మార్నింగ్ అనేది ఇక్కడ మనకి పాజిటివ్. ఇప్పుడు దీనికి క్వశ్చన్ చెప్పండి. విల్ అనేది ఫ్రంట్ కి వస్తుంది. విల్ షీ హ్యావ్
రీచ్డ్ టుమారో మార్నింగ్. సెవెన్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఫస్ట్ ఏంటి, ఆమె రేపు ఉదయానికి చేరుకుంటుందంటే ఇంగ్లీష్ లో చెప్పాలి షీ విల్ హ్యావ్ రీచ్డ్ టుమారో మార్నింగ్. షీ విల్ హ్యావ్ రీచ్డ్ టుమారో మార్నింగ్. దీన్ని మన క్వశ్చనింగ్ అడగాలంటే ఎలాగా, విల్ షీ హ్యావ్, విల్ అనేది ఫ్రంట్కి వస్తుంది, విల్ అనేది ఫ్రంట్కి వెళ్ళిపోతుంది ఇందులో క్వశ్చనింగ్ లో. విల్ షీ హ్యావ్ రీచ్డ్ టుమారో మార్నింగ్, విల్ షీ హ్యావ్ రీచ్డ్ టుమారో మార్నింగ్. క్లియర్? కొన్ని ఈజీ ట్రిక్స్ అంటే ఏం లేదు, మన ఇచ్చిన సెంటెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ గా కాదని తెలుసుకోవడానికి కొన్ని కీవర్డ్స్ అనేది రాస్తాం, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే తెలుగులో చెప్పుకుందాము. పూర్తి చేసి ఉంటానా, పూర్తి చేసి ఉంటానా అంటే ఫ్యూచర్ లో జరుగుతుందా అని, కంప్లీట్ చేస్తానని. నెక్స్ట్ వెళ్ళి ఉంటాడా, వెళ్ళి ఉంటాడా, వెళ్ళి ఉంటాడా. నెక్స్ట్ తిని ఉంటారా, తిని ఉంటారా. నెక్స్ట్ నేర్చుకుని ఉంటామా అంటే ఫ్యూచర్ లో సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తామా అని క్వశ్చనింగ్ మనం. సో డౌట్ ఫ్యూచర్ లో చేస్తానని అడగడం కోసం మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఓకే, అంటే పూర్తి చేసి ఉంటానా, వెళ్ళి ఉంటాడా, తిని ఉంటారా, నేర్చుకుని ఉంటావా. సో ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ సెంటెన్సెస్ అనేది చూద్దాము ఫ్యూచర్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ మీద. లెట్స్ అబ్జర్వ్. ఫస్ట్ వన్. సో ఈ ప్రాక్టీస్ కూడా మనం ఇందాకట్లానే పాజిటివ్ అండ్ క్వశ్చనింగ్ అనేది కంపేర్ చేసి రాద్దాం. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ రాద్దాం, పాజిటివ్ ఎగ్జాంపుల్స్, ఇక్కడ క్వశ్చనింగ్ కి. సో అలా చేయడం వల్ల మనకి కంపారిజన్ అనేది ఈజీగా ఉంటే మీకు బాగా అనేది అవడం జరుగుతుంది. చూడండి ఫస్ట్ది, యూ విల్ హ్యావ్ completed homework by 8 p.m. You will have completed homework by 8 p.m. అంటే దీని అర్థం ఏంటి, నువ్వు 8 గంటలలోపు నీ హోంవర్క్ పూర్తి చేస్తావు. నువ్వు 8 గంటలలోపు నీవు హోంవర్క్ పూర్తి చేస్తావు. యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హోంవర్క్ బై 8 p.m. నువ్వు 8 గంటలలోపు నీ హోంవర్క్ పూర్తి చేస్తావు. ఓకే, దీని క్వశ్చన్ అడగాలంటే ఎలాగా, క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఉన్న విల్ అనేది ఫ్రంట్ కి వస్తుంది అనమాట. అంటే క్వశ్చన్ లో విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్ బై 8 p.m. క్వశ్చన్ చివరిన క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి. విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్ బై 8 p.m. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు 8 గంటలలోపు నీ హోంవర్క్ పూర్తి చేస్తావా. విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్ బై 8 p.m. విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్ బై 8 p.m. నువ్వు 8 గంటలలోపు నీ హోంవర్క్ పూర్తి చేస్తావా. సో మనకు పాజిటివ్ సెంటెన్స్ ఇచ్చి క్వశ్చనింగ్ రాసాము. సో అలా రాయడం వల్ల మనకు కంపారిజన్ ఈజీగా ఉంటుంది. యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్ బై 8 p.m. నువ్వు 8 గంటలలోపు నీ హోంవర్క్ పూర్తి చేస్తావు. దాని క్వశ్చనింగ్ ఎలా అడుగుతావు, విల్ అనేది ఫ్రంట్కి వస్తుందని చెప్తున్నావు. విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్ బై 8 p.m. నువ్వు 8 గంటలలోపు నీ హోంవర్క్ పూర్తి చేస్తావా. ఇంకొక ఎగ్జాంపుల్ 2. సెకండ్ ఎగ్జాంపుల్ పాజిటివ్ సెంటెన్స్ రాశాను. ఇందులో ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్.
దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్ అంటే అర్థం ఏంటి? వారు వచ్చే వారానికి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు. లేదా వాళ్ళు వచ్చే వారానికి ప్రాజెక్టు పూర్తి చేస్తారు. ఫ్యూచర్ లో పర్ఫెక్ట్ గా సక్సెస్ఫుల్ అవుద్ది అనమాట. వాళ్ళు వచ్చే వారానికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు. దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. వాళ్ళు వచ్చే వారానికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు. దీని క్వశ్చనింగ్ లో ఎలా అడుగుతాము? దీని క్వశ్చనింగ్ లో సో ఇక్కడ ఉన్న విల్ అనేది మనకి ఫ్రంట్ కి వస్తుంది అనమాట. క్వశ్చనింగ్ లో విల్ దే హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. చివరిని క్వశ్చన్ మార్క్ పెట్టాలి. విల్ దే హ్యావ్ ఫినిష్డ్ ది ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. అంటే అర్థం ఏంటి తెలుగులో? వాళ్ళు వచ్చే వారానికి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటారా? ఇది క్వశ్చన్ మార్క్ అనమాట. ఇది క్వశ్చనింగ్ అనమాట. ఓకే, అంటే విల్ దే హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. వాళ్ళు వచ్చే వారానికి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటారా? సో ఈ విధంగా మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో పాజిటివ్ క్వశ్చనింగ్ కూడా మనం ఈ విధంగా కంపేర్ చేసి రాయొచ్చు అనమాట. ఓకేనా? డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాము. ఇక్కడ పాజిటివ్ క్వశ్చనింగ్ కూడా అర్థం. ఫస్ట్ది I will have eaten dinner by 9 p.m. I will have eaten dinner by 9 p.m. అంటే అర్థం ఏంటి? I will have eaten dinner by 9 p.m. అంటే నేను నా రాత్రి భోజనం 9 గంటల లోపు పూర్తి చేస్తాను. I will have eaten dinner by 9 p.m. నేను నా రాత్రి భోజనం 9 గంటల్లో పూర్తి చేస్తాను. సో ఫ్యూచర్ లో పర్ఫెక్ట్ అనమాట. దీని క్వశ్చనింగ్ కింద ఎలా అడుగుతాం మనము? క్వశ్చనింగ్ కింద ఎలా అడగాలంటే విల్ అనేది ఫ్రంట్ కి వస్తుంది. అంటే will I have eaten dinner by 9 p.m. చివరి క్వశ్చన్ మార్క్. will I have eaten dinner by 9 p.m. అంటే నేను నా రాత్రి భోజనం 9 గంటలలోపు పూర్తి చేస్తానా? ఫ్యూచర్ లో చేస్తానా అని అర్థం అనమాట. చివరిలో క్వశ్చన్ మార్క్. will I have eaten dinner by 9 p.m. నేను నా రాత్రి భోజనం 9 గంటల్లో పూర్తి చేస్తానా? సో ఈ విధంగా మనం డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. పాజిటివ్ రాశాను, క్వశ్చనింగ్ రాశాను. ఓకే, సో మీకు ఇక్కడ వరకు ఈ టాపిక్ అనేది బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను క్విజ్ ఇస్తాను. ఆ క్విజ్ ఏంటంటే నేను తెలుగులో సెంటెన్సెస్ రాస్తాను, మీరు వాటిని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసిన కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి సంబంధించిన క్వశ్చనింగ్ మీద. అందులో చూడండి క్విజ్ అనగా నువ్వు రేపటికి ఈ పుస్తకం చదివి ఉంటావా? సెకండ్, అతను సాయంత్రానికి ఇంటికి వచ్చి ఉంటాడా? థర్డ్ది, వాళ్ళు వచ్చే నెలకు పని పూర్తి చేసి ఉంటారా? ఈ మూడు కూడా మీరు ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ఇంగ్లీష్ గోల్ అనేది త్వరగా నెరవేరుతుంది. సో డూ ప్రాక్టీస్ డైలీ. మీకు నా వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పవలసిందిగా కోరుచున్నాను. మరి ఒక కొత్త టాపిక్ తో నేను మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.